అయితే ది 'బ్యాట్‌మ్యాన్ 2' ఒక మూవీ అప్డేట్ అయితే ఇచ్చారు మూవీ మేకర్స్ అయితే. అండ్ ఈ మూవీలో మనకి ది జోకర్ క్యారెక్టర్ అయితే మెయిన్ విలన్ అయితే ఉండబోతుందంట. అండ్ పాస్ట్‌లో మనకి మన యూనివర్స్‌లో ఉన్న ఒక బ్యాట్‌మ్యాన్ గూడా సేమ్ విలన్ అయితే తనే జోకరే. కాబట్టి ఈ యూనివర్స్‌లో ఒక బ్యాట్‌మ్యాన్ ఎలా అయితే తన జోకర్‌ని ఎలా అడ్డుకుంటాడు ఏంటని చెప్పి అయితే చూపిస్తారంట. రీసెంట్‌గా జేమ్స్ గన్నర్ అయితే డీసీ యొక్క లోగోని అయితే చేంజ్ అయితే చేసేసారు. అండ్ లోగో వచ్చేసి ఇదే. అండ్ లోగో కూడా చాలా బావుంది. అండ్ అండ్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే పాత దానికన్నా ఈ లోగో ఇంకా బెటర్‌గా అయితే అనిపించింది. ఎందుకంటే పాత లోగో చూసినట్టయితే జస్ట్ బ్లాక్ అండ్ బ్లూ అయితే ఉండేది. బట్ ఇది మాత్రం చాలా బావుంది. అండ్ కొంచెం యూనిక్‌గా అయితే కనబడుతుంది. కాబట్టి డీసీ వాళ్ళు ఎలాగోలా మార్చారు కాబట్టి ఈ లోగోని. అండ్ కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి కొత్త మూవీస్‌ని కూడా తీసి ఇంకా హైప్ ఎళ్ళాలని కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ లీగ్ అన్‌లిమిటెడ్ అనే యానిమేటెడ్ షోని అయితే తీసుకురాబోతుంది డీసీ వాళ్ళు. అండ్ ఈ యొక్క స్టోరీ నైట్‌ని అయితే రైటర్స్‌ని అయితే వెతుకుతున్నారంట డీసీ వాళ్ళు. అయితే ఎవరు ఏంటది ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. బట్ ఈ యానిమేషన్‌లో చాలా చాలా కొత్త క్యారెక్టర్‌నైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. అది కూడా యానిమేటెడ్ క్యారెక్టర్‌లో. దాని తర్వాత ఫ్యూచర్‌లో కొత్త క్యారెక్టర్స్ ఒక కొత్త మూవీతో కాన్సెప్ట్ అయితే తీసుకొస్తారు ఆ క్యారెక్టర్స్‌నంట. జేమ్స్ గన్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు 'పీస్ మేకర్' గురించి. అదేంటి అంటే సెకండ్ సీజన్‌లో థర్డ్ ఎపిసోడ్‌ని డైరెక్ట్‌గా జేమ్స్ గన్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారంట. ఇదైతే అఫీషియల్లీ జేమ్స్ గన్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఆల్రెడీ జాన్సన్ అయితే కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ 'పీస్ మేకర్‌గా ఇంకా ఖచ్చితంగా చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందంట. అండ్ కొత్త క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారంట. మరి ఏ క్యారెక్టర్స్ అయితే ఇంకా అఫీషియల్లీ అనౌన్స్ అవ్వలేదు. ఒకవేళ అయితే గనుక మన ఛానెల్‌లో ఖచ్చితంగా వచ్చేస్తది. అయితే 'జోకర్ 2' ఒక మూవీ అఫీషియల్‌గా అయితే డీసీ నుంచి అనౌన్స్ అయిపోయింది. అండ్ ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆ యాక్టర్ అయితే చాలా చాలా బాగా అయితే ప్లే చేశారు 'జోకర్' ఒక క్యారెక్టర్‌లో. అయితే ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి మనకి 2 అవర్స్ 18 మినిట్స్ 33 సెకండ్స్ అయితే ఉండబోతుందంట. అయితే సెకండ్స్ కొంచెం పక్కన పెట్టేయండి అటు ఇటు కూడా అవ్వచ్చు. కాబట్టి మనం 2 అవర్స్ 18 మినిట్స్ అయితే అనుకోవచ్చు. యానిమేటెడ్ షో అయిన 'ది బ్యాట్‌మ్యాన్ సీజన్ 2' యొక్క డైరెక్షన్ అయితే జరుగుతుందంట. అండ్ డెవలపింగ్ స్టేజ్‌లో అయితే ఉంది. అండ్ ఈ యానిమేటెడ్ షో అనేది మనకి ది అమెజాన్ ప్రైమ్‌లో అయితే రాబోతుంది ఫస్ట్ రిలీజ్. అండ్ ఈ యానిమేటెడ్ షో అనేది మనకి ఆల్మోస్ట్ 2025లో అయితే రిలీజ్ అయితే అయ్యిద్దంట. మరైతే జనవరిలో కానీ, ఫిబ్రవరి మంత్‌లో గానీ. అయితే డేట్స్ అయితే డీసీ వాళ్ళు అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ ఈ యానిమేటెడ్ షో చాలా చాలా కిక్ ఎక్కిపోతుందంట. మరి చూద్దాం ఏం చేస్తది డీసీ. అయితే ఇంతవరకు 'టీ టైటన్స్' అనే యానిమేటెడ్ షో అయితే వచ్చేది. అండ్ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. అయితే ఈ 'టీ టైటన్స్' క్యారెక్టర్‌ని లైవ్ యాక్షన్ అయితే తీయబోతుందంట డీసీ. ఈసారి ఈ యొక్క 'టీ టైటన్స్' క్యారెక్టర్‌లో కాస్టింగ్స్ అయితే కనుక చాలా సీరియస్‌గా అయితే తీసుకోబోతున్నారు. చాలా చాలా పాపులర్ యాక్టర్స్‌ని అయితే తీసుకోబోతున్నారంట. అయితే ఈసారి ఈ మూవీలో మనకి సైబార్గ్ క్యారెక్టర్ ఉండిద్దో లేదంటే డౌట్ అనిపిస్తుందంట. ఎందుకని అంటున్నానంటే ఈ క్యారెక్టర్ మనకి ఆల్రెడీ డీసీ యొక్క 'జస్టిస్ లీగ్' మూవీలో అయితే ఉంది. అండ్ తను కూడా ఒక మెంబర్ అయితే 'జస్టిస్ లీగ్‌లో'. అయితే ఈ యాక్టరే ప్లే చేస్తారా అని అయితే తెలీదు. కాబట్టి ఈ మొత్తం కాన్సెప్ట్ కూడా వేరే యూనివర్స్‌లో సెపరేట్‌గా జరిగిద్దని అయితే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి జేమ్స్ గన్నర్ అయితే ఫైనల్లీ అయితే 'సూపర్ మ్యాన్' యొక్క మూవీని అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఒక చిన్న పిక్‌ని అయితే కూడా రిలీజ్ చేశారు. అండ్ పిక్ కూడా చాలా బాగుంది. బట్ నాకైతే ఒకటే ఒకటి ఫీల్ అనిపిస్తుంది మామ. అదేంటి అంటే మనకి 'సూపర్ మ్యాన్' క్యారెక్టర్‌లో హెన్రీ అయితే చాలా చాలా బాగా అయితే ప్లే చేశాడు అండ్ యాక్ట్ చేశాడు. బట్ అలాంటి యాక్టర్‌ని తీసేసి వేరే యాక్టర్‌ని పెట్టడమే కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపిస్తుంది. బట్ ఈ యాక్టర్ కూడా చాలా పాపులర్ యాక్టరే. కాబట్టి ఈ యాక్టర్ కూడా మనకి 'సూపర్ మ్యాన్' క్యారెక్టర్‌లో బాగానే ఫిట్ అవుతాడు కూడా. కాబట్టి అందుకే తీసుకున్నారు డీసీ వాళ్ళు. కాబట్టి చూద్దాం ఏం చేస్తదో. సో గైస్ ఇది ఇవాళ వీడియో.